ఉంటే ఇక మరోవైపు హైకోర్టులో మాత్రం తీర్పు రిజర్వ్ ఉంటే ఆ తీర్పు కూడా ఇవాళ వెలువడబోతున్నది. ఏముండబోతున్న ఒక ఇంట్రెస్టింగ్ వాతావరణం అయితే నెలకొంది. ఇంకోవైపు ఇక రాష్ట్ర రాజకీయాల విషయాలకు వస్తే నిన్న గాంధీ భవన్లో పిఎస్సి మీటింగ్ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంకచర్లకు సంబంధించిన అంశం కావచ్చు, లేకపోతే ఇతరితర అనేకమైనటువంటి అంశాల గురించి డిస్కస్ చేసిరు. సో దాని గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇట్లా చాలా అంశాలు అయితే ఇవాళ ఉన్నాయి, పొలిటికల్ అంశాలు అన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫైనల్గా మాత్రం ఏదైతే ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మీ అందరికీ తెలుసు, రైతు కూలీల కోసం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఒకటి ప్రవేశపెట్టిరు. మరి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం దాదాపు 300 కోట్ల రూపాయలు అవసరం ఉన్నాయి. 300 కోట్ల రూపాయలు కనుక వేస్తే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందరికీ కూడా అందినట్టే. బట్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించినటువంటి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళంతా కూడా టెన్షన్ పడుతున్నారు. ఎందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇంకా రాలేదు, ఓన్లీ రైతు భరోసా మాత్రమే ఇస్తున్నారని టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ చివరి దశకు వచ్చినట్టు తెలుస్తుంది, కాళేశ్వరం చివరి దశకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఫార్ములా ఈ రేస్ మళ్ళీ తెర మీదకి వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. 42% రిజర్వేషన్లో కల్వకుంట్ల కవిత బీసీలకు దగ్గరే ప్రయత్నం చేస్తుంది. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి, అన్నిటి గురించి మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం కూడా ఆగినట్టు తెలుస్తోంది. సీజ్ ఫైర్ ఓకే చెప్పారంటూ ట్రంప్ ఒక ప్రకటన చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి, అన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. మొదటగా హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్తా కథల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, తొలివేలు ఈ పేపర్ కనుక చూస్తే మనకు తొలివేలు ఈ పేపర్లో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం ఏంది? దొంగల్లా మాటలు విన్నారు, నా అనుచరుల ఫోన్లు ట్యాప్ చేశారు, ఫ్యామిలీ మెంబర్లను వదలలేదు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ట్యాపింగ్, ఎన్నికలు గెలవలేకే కేసీఆర్ దిగజారు. ఇక ప్రభాకర్ రావుకు ఆదేశాలు ఇచ్చింది ఆయనే. ట్యాపింగ్ కేసు నత్తనడకన సాగుతోంది, సిబిఐకి అప్పగిస్తేనే నిజాలు బయటకు. ఇక బీజేపీ సీనియర్ నేత ఈటెల రాజేందర్ సిట్ విచారణకు హాజరైన ఎంపీ అంటూ మనకు వార్త కనిపిస్తుంది. ఏమంటుడు? దొంగలక్క దొంగసాటున మాటలు విన్నారని ఈటెల రాజేందర్ చెప్తున్నారు. 2023 ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి భయంతో మరి ఎక్కడికక్కడ ఫోన్లు ట్యాప్ చేసి మా ఫోన్లన్నీ విన్నడని ఈటెల నిన్న మరి సెట్ ముందు హాజరై చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏమంటుడు ఈటెల? ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నత్తనడకన సాగుతున్నది, సిబిఐకి అప్పగిస్తే కానీ అసలైనటువంటి నిజాలు బయటికి రావంటూ ఈటెల కామెంట్ చేస్తూ మనం డిస్కస్ చేద్దాం. ఇక ఓడిపోతే మంత్రి పదవులు ఖర్చు, స్థానిక ఎన్నికల బాధ్యత మంత్రులదే, 90% గెలిచినలకు ప్రమోషన్. ఇక నామినేటెడ్ పదవుల భర్తీ చేయండి. గాంధీ భవన్లో గొర్రెలతో నిరసన చేస్తారా? అసలేం చేస్తున్నారో మీకు తెలుస్తోందా? అంతర్గత విషయాలు సభలో మాట్లాడడం ఏంటి? ఇక ఇష్టారీతిన వ్యవహరిస్తే చర్యలు తప్పు. వాడివేడిగా కాంగ్రెస్ పిఎస్సి సమావేశం, మంత్రులు ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ క్లాస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బాధ్యత పొన్నంకు అని చెప్పేసి నిన్నటి గాంధీ భవన్ సంబంధించినటువంటి వార్తా కథనం హైలైట్ కనిపిస్తుంది మనకు ఈ పేపర్లో. రైట్గా 10 ఇచ్చే లైంగిక దాడి, ఆదిలాబాద్లో దారుణ ఘటన, చాక్లెట్లు కొనిచ్చి యువకుడు అఘాయిత్యం, పలుమార్లు బెదిరించి అత్యాచారం. ఇక షీటీంలకు బాలిక కంప్లైంట్, అవేర్నెస్ ప్రోగ్రాంలో బయటపడ్డ విషయం, యువకుడిని అరెస్ట్ చేసిన షీటీం అంటూ వార్త కనిపిస్తుంది. 10 రూపాయలు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడుతున్నట్టు అభం శుభం తెలియనట్టు పసిపిల్లల మీద, మహిళల మీద. ఇక రైట్గా మరో వార్త, కేసుల్లో కేటీఆర్ కవిత స్పీడప్ అంటూ వార్త కనిపిస్తుంది. ధర్నాలు పోరాటాలతో దూకుడు, బీసీ నినాదానికి నేతల మద్దతు, కవితకు అండగా ఉంటామన్న ఆర్ కృష్ణయ్య. తాజాగా కవితకు మద్దతుగా మార్కిస్ట్లో. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లే టార్గెట్, కవితను ఎందుకు దూరం పెడుతున్నారు? బీఆర్ఎస్ కార్యకర్తల్లో జోరుగా చర్చ అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఓవైపు ఫార్ములా ఈ రేసు, ఫోన్ ట్యాపింగు, ఇక కాళేశ్వరం గొర్రెల స్కాము, ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తు కేసులు, మస్తు కమిషన్లు నడుస్తున్నటువంటి వేళ మరి ఇక్కడ కేసులలో, ఇక్కడ నోటీసులలో, విచారణలలో కేటీఆర్ బిజీ ఉంటే మరి ప్రజలకు దగ్గరయ్యేటువంటి ప్రయత్నంలో కల్వకుంట్ల కవిత చేస్తున్నది మనకు వార్తా సారాంశం. ఎందుకంటే వరుసగా ఆర్ కృష్ణ కలుస్తుంది, ఇక వేరే వేరే నేతల్ని, బీసీ నేతలు కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తుంది. 42% రిజర్వేషన్ అమలు కోసం జూలై 17వ తారీఖున మరి రైలు రోకో కూడా సిద్ధమవుతున్నటువంటి కల్వకుంట్ల కవిత. బట్ సొంత పార్టీ ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదంటూ ఫీల్ అవుతుందట. రైట్, సర్వేర్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్, భార్య ఐశ్వర్య ప్రియుడే హంతకుడంట. భార్య ప్రియుడే హంతకుడంట. ఐశ్వర్యతో పిల్లలకు 4 ప్రియుడు తిరుమల్. ఇక పెళ్ళై 8 ఏళ్ళైనా తిరుమల్కు కలగని సంతానం, అందుకే భార్యను అడ్డు తొలగించుకోవాలని స్కెచ్. వైఫ్ను చంపి ఐశ్వర్యతో సంతానానికి
ప్లాన్లో భాగంగానే తొలుత సర్వేయర్ మర్డర్, ఐశ్వర్య తల్లితోనూ తిరుమలకు వివాహేతర సంబంధం, కేసులో వెలుగు చూస్తున్న సంచలనాలంటూ మనకి ఇక్కడ వార్త హైలైట్గా కనిపిస్తుంది. సర్వేయర్ హత్య కేసుకు సంబంధించిన వార్త. రైట్, ఇక ఈనాడులో హెడ్లైన్ చూస్తే యుద్ధ విరామం శాంతించిన ఇజ్రాయెల్, ఇరాన్ కాల్పుల విరమణ ప్రకటించిన ట్రంప్ 3 గంటల్లోనే ఇరాన్ ఉల్లంఘనకు పాల్పడిందంటూ 3 గంటల్లోనే ఇరాన్ ఉల్లంఘనకు పాల్పడిందన్న ఇజ్రాయెల్, తమ దేశంలో 4 చనిపోయారంటూ వెల్లడి, ప్రతిదాడుల హెచ్చరిక హద్దు మీరలేదన్న ఇరాన్. సో మొత్తం మీద అయితే యుద్ధ విరామం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఇరాన్ సంబంధించిన కాల్పుల విరమణ. రైట్గా మరోవైపు అసెంబ్లీలోనే చర్చిద్దాం, ఆధారాలతో సహా శాసనసభకు వస్తా, గోదావరి జలాలపై ఒక్కరోజు, కృష్ణాపై 2వ రోజు మాట్లాడదాం, రాష్ట్రానికి ద్రోహం చేసింది ఎవరో తేల్చుదామంటూ కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్, తెలంగాణకు శాశ్వత మరణ శాసనం రాసిందే మీరంటూ ధ్వజం, ఇక అండగా ఉండండి, ఆశీర్వదించడంటూ రైతులకు వినతి, రైతు భరోసా విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి ఉద్వేగ ప్రసంగం అంటూ మనకు వార్తా కథనం హైలైట్గా కనిపిస్తుంది ఇక్కడ ఈనాడులో. రైట్గా నేతలపైనే కాదు అనుచరులపైన నిఘా, ఫోన్ అక్రమ ట్యాపింగ్లో ప్రభాకరరావు వ్యవహార శైలి బహిర్గతం, బారాసా నాయకుల విషయంలోనూ ఇదే తీరంట. సో సొంత పార్టీ కార్యకర్తలు నేతల ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టు ప్రభాకరరావు చెప్తా ఉన్నాడు. ఇలా కుండ బదులు కొట్టినట్టు. ఈటల రాజేందర్ ఏమంటున్నాడు, ఇది ఖచ్చితంగా కేసీఆర్ చేయించిందే. మరి బాసు అంటే ఎవరా బాసు? పెద్ద బాసు, ఆ బాసు కేసీఆర్ అని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తున్నాయి. సో చూద్దాం ఏం జరుగుతుంది ఇంకా అనేది. రైట్, ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే సో ఇక్కడ నిమిషంలో కుల ధృవీకరణ పత్రం, మీ సేవలో పాత సర్టిఫికేట్ నంబర్ లేదా ఆధార్ నెంబర్ చెప్తే చాలు, ఇక ఎక్కడి నుంచైనా మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ అంటే 27 నుంచి మీ సేవలో అందుబాటులోకి సేవలు, మీ సేవలో బుక్ చేసుకుంటే ఇంటి వద్దకే ఇసుక అంటూ మరొక వార్త మనకు కనబడుతూ ఉంది. రైట్గా కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రా, తెలంగాణ ద్రోహులు ఎవరో అక్కడే తేల్చుకుందాం, పదవులు ఇంకెప్పుడు ఇస్తారు, జిల్లా స్థాయి నామినేట్ పదవుల భర్తీ చేయరా, పదవులు ఇంకెప్పుడు ఇస్తారు, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులు భర్తీ చేయరా, ఇక పేర్లను షార్ట్ లిస్ట్ చేయడానికి జాప్యం ఎందుకు, జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులపై సీఎం రేవంత్ అసహనం, నామినేటెడ్ పదవుల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలి, స్థానిక ఎన్నికలపై కోర్టు తీర్పు రాగానే నిర్ణయం, ఇక గాంధీభవన్లో గొర్రెలతో నిరసన తెలపడం ఏంటి, టీపీసీసీ పిఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు, క్రమశిక్షణ కమిటీ భేటీ రేపు మరోసారి సమావేశం అంటూ మరి వార్త ఇక్కడ హైలైట్గా కనిపిస్తుంది. సో గోదావరి కృష్ణా జిల్లాలకు సంబంధించిన వార్త ఇది. అండ్ దాంతోపాటు రైతు భరోసా విజయోత్సవ సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో డిప్యూటీ బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల అంటూ నిన్న రైతు భరోసా విజయోత్సవాలకు సంబంధించినటువంటి వార్త మనకు హైలైట్గా కనిపిస్తుంది. ఇక మరోవైపు ప్రతి నిమిషం నా ఫోన్పై నిఘా, సిట్ ఏర్పాటు చేసి ఏడాది దాటిపోయింది, కాంగ్రెస్ సర్కార్కు చిత్తశుద్ధి ఉందా, కాంగ్రెస్ బీఆర్ఎస్ లాలూచి పడ్డాయా, ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి ఇవ్వండి, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్, ఇక 2021 నుంచి తనపై నిఘా పెట్టారని వెల్లడి, సిట్ ఎదుట మళ్ళీ వాగ్మూలం, సిట్కు వాగ్మూలం ఇచ్చిన బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి, టీడీపీ నేత కిషోర్ బాబు అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. మొత్తం మీద ఈటెల రాజేందర్ సిట్ ముందు హాజరై ఆయన వాగ్మూలాన్ని ఇవ్వడం జరిగింది. ఇక ఇంకేమున్నాయి, ప్రియుడితో కలిసి కన్నతల్లిని చంపిన బాలిక, రైట్, పూజ చేసుకుంటుండగా మెడకు చున్నీ బిగించి సుత్తితో కొట్టి హత్య, హైదరాబాద్లో దారుణం, 19 ఏళ్ల యువకుడితో బాలికకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం, ఇటీవల అతడితో పరారి, పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి, వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిన పోలీసులు, తల్లిని చంపితే తప్ప ప్రియుడితో కలిసి ఉండలేనన్న నిర్ణయానికి వచ్చిన బాలిక, ప్రియుడు అతడి తమ్ముడితో కలిసి హత్య, ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు. ఎంత దారుణం చూడండి ఇది. అరే ఈ సమాజం ఎట్టుపోతుందో అర్థమవుతుంది. నిత్యం ఇటువంటివి పత్రికల్లో వస్తుంటే బాధ అనిపిస్తుంది, చదవలేకపోతున్నాం. చాక్లెట్ ఇచ్చి 10 రూపాయల చాక్లెట్ ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడుతున్న సందర్భాలు చూస్తున్నాం, ముసలోళ్ళ మీద అత్యాచారాలు చేస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. ఇక్కడ కన్న తల్లినే కన్న కూతురు 10వ తరగతి చదువుతుందంట అమ్మాయి, అంటే పట్టుమని 16 ఏళ్ళు ఉండవు 10వ తరగతికి. పట్టుమని 16 ఏళ్ళు లేని అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి ఓ వ్యక్తిలో ప్రేమలో పడి, మన వానికి పెద్ద ఏజ్ ఉందని, వాడు 19 ఏళ్ళే, వాడు పట్టుమని వానికి కూడా 19 ఏళ్ళే ఉన్నాయి, వానికి పెద్ద అవగాహన కూడా లేదు, అంత మెచ్యూర్ మైండ్ కూడా కాదు. వానితోటి ప్రేమలో పడి లేచిపోయిన తర్వాత మరి ఆ తల్లి
పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి మిస్సింగ్ కేసు పెట్టించి ఆ తల్లి ఆ పాపని మళ్ళీ వెనక్కి తీసుకొస్తే ఇక ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి ఆ ప్రేమికుడు ఎవరైతున్నాడో ఆ ప్రేమికుడితో తల్లిని చంపేందుకు ప్లాన్ చేసి పూజ గదిలో ఉన్నటువంటి పూజ చేస్తున్నటువంటి సందర్భం ఇక్కడ చూడండి. వీటితో కలిసి చంపిందంట. పూజ చేసుకుంటుండగా మెడకు చున్నీ బిగించి సుత్తితో కొట్టి హత్య చేసిందంట. ఎక్కడి దారుణం రా నాయన, సమాజం ఎట్టుపోతున్నది. మనం ఒక పోల్ కూడా పెట్టే ప్రయత్నం చేసినాం, మరి ఆ పోల్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇట్లా ఈ రకమైనటువంటి వరుసగా ఈ రకంగా తల్లిని పిల్లలు చంపడం, పిల్లల్ని తల్లి చంపడం, ఇది ఈ మధ్య బాగా ప్యాషన్ అయిపోయింది. కన్న తల్లిని చంపిన 10th క్లాస్ అమ్మాయి తప్పెవరిది? తల్లిదా, సోషల్ మీడియాదా, ప్రేమదా? సో ఇక్కడ సోషల్ మీడియాదని చెప్పేసి చాలామంది పెట్టారు. మా వాళ్ళు 3 పెట్టిరు. ఇక్కడ చాలామంది తల్లిదా తప్పు అంటే పెంచిన తల్లిదా లేక పరిచయమైన సోషల్ మీడియాదా ప్రేమదా అని పెడితే చాలామంది 57% సోషల్ మీడియా తప్పని చెప్తారు. ఈ సోషల్ మీడియా పాడుగాను ఈ ఫోన్లు వచ్చిన తర్వాత పొద్దున్న లేస్తే ఇన్స్టాలో, ఫేస్బుక్లో, ఇక అన్నిట్లలో, వాట్సాప్లో వీళ్ళంతా కూడా పొద్దున్న లేస్తే ఈ సోషల్ మీడియాలోనే మరి వీళ్ళు కాలంది ఎలా తీసుకుంటా టైంపాస్ కాక ప్రేమాయణంలో పడుతూ ఇక కట్టుకున్న భర్తల్ని చంపుతున్నారు, కన్న తండ్రిని తల్లిదండ్రిని చంపుతున్నారు. ఇదంతా కూడా దారుణం అవుతున్న పరిస్థితి. మరోవైపు 15 ఎకరాల వారికి రైతు భరోసా పడిందా లేదా అని పెడితే 50% పడలేదంటూ 51% మంది పడిందని చెప్పేసి 49% మంది కామెంట్ చేశారు. రైట్, ఒక్కసారి మరిన్ని హెడ్లైన్స్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈనాడు దాకా వచ్చినాం కదా, ఆంధ్రజ్యోతి దాకా వచ్చినాం. రైట్, సో ఇక రైతు భరోసా డబ్బు ఇవ్వలేదని తండ్రి నాలుక కోసేశాడు. 6,000లో 2,000 ఖర్చు చేసిన తండ్రి మిగిలిన సొమ్ము ఇస్తాననే సరే దాడి చేసిన కొడుకు. మెదకు జిల్లాలో దారుణ ఘటన. ఎక్కడి బాధరు నాయన, చూడండి ఒకసారి. రైతు భరోసా డబ్బులు ఇవ్వదని తండ్రి నాలుక కోసినట. కన్న తండ్రి వాని ముడ్డిగాడిగి, వాని మోసి, వాని పెంచి, వాని బడికి తోలిచ్చి మరి వాని ఆ స్థాయి దాకా తీసుకొస్తే కేవలం రైతు భరోసా డబ్బులు ఇవ్వలేదని తండ్రి నాలుక కోసినట. ఆ తండ్రే కదా వానికి అక్షరాలు నేర్పించింది. ఆ తండ్రే కదా సమాజంలో ఎవరితో ఎట్లా మాట్లాడాలో నేర్పించింది. ఆ తండ్రే కదా బుడిబుడి అడుగులు వేయిస్తూ, ఆ తండ్రే కదా మరి నాన్న అను అని చెప్పేసి అన్న అను, మామ అను, అమ్మ అను పిలువని చెప్పింది. అటువంటి కన్న తండ్రి నాలుకనే కోసినంటే వాడు ఎంత హౌలగాడో ఒకసారి ఆలోచన చేయండి. కేవలం రైతు భరోసా డబ్బులు ఇవ్వలేదని తండ్రి నాలుక కోసేసినట. సో ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి? వీళ్ళని ఇటువంటి వాళ్ళని బహిరంగంగా ఉరిదీసిన తప్పే. వీళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఇట్లా నాలుకలు కోస్తూ ప్రాణాలు తీస్తూ లేకపోతే కావాలనే ఈ రకంగా డబ్బుకు అత్యాశపడి చేస్తూ అర్థమైతే లేదు. ఇట్లా రోజుకు నిత్యం ఇక్కడ చూడండి, కన్న తల్లిని ఓ 10th క్లాస్ అమ్మాయి చంపింది. ఇక్కడ కన్న తండ్రినేమో ఓ బడవగా నాలుకే కోసిండు. అంటే ఎటు పోతున్నది? ఈ ప్రభుత్వాలనే కనీసం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయండి. కనీసం ఏమైనా పాటల రూపంలో, మాటల రూపంలో సైకాలజిస్టులతో ప్రత్యేకమైనటువంటి కొన్ని గ్రామాల్లో, కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేకమైనటువంటి సభలు పెట్టి కొంత వాళ్ళని అవగాహన కల్పించే ప్రయత్నం అని ప్రభుత్వాలు చేయాలి. లేకపోతే ఇట్లే ఇక రోజు రోజుకు ఇట్లే హత్యలు, మానభంగాలు, మర్డర్లు జరిగే అవకాశం ఉంటుంది. దయచేసి రేవంత్ సర్కార్కు మేము సలహా ఇస్తున్నాం, దయచేసి ఒక ఆలోచన చేయండి. రైట్, ఒకసారి వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే, గోదావరి నీళ్ళ దొంగలెవరో చర్చిద్దాం రా, కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్. కృష్ణా గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చ పెడదాం. సార్ వస్తాడా? ఆయన వస్తాడా కేసీఆర్ సార్ అని అడుగుతున్నాం మేము. మీరు పిలుసుడు, ఆయన రాకపోడు, ఇదో కామన్ అయిపోయింది. మీరేమో రా 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 అంటాడు, ఆయనేమో రాను 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 అంటాడు. ఆ మధ్యకాలంలో నేను ఒక పాట కూడా చెప్పిన, రాను బొంబాయికి రాను అని ఒక పాట వచ్చింది. ఆయన పిల్లగాని పేరు గుర్తుకులేదు కానీ మంచిగా పాడిన పాట. రాను బొంబాయికి రాను అనే పాట ఉంటుంది. సేమ్ ఇట్లా అయినది కూడా, రాను అసెంబ్లీకి రాను అని కేసీఆర్ సారు ఆ పాములో పాట పాడుకుంటుండొచ్చు. రేవంత్ అన్న ఏమంటాడు? రా సారు రా, నువ్వు అసెంబ్లీకి వస్తే కృష్ణా జలాల గురించి, గోదావరి జలాల గురించి, బనకజర్ల గురించి డిస్కస్ చేద్దామని చెప్పేసి మరి రేవంత్ అన్న పిలిస్తే ఈయన కేసీఆర్ అని ఏమంటాడు? ఇక కేసీఆర్ తాత ఇక నేను అసెంబ్లీకి రాను, నేను ఫామ్ హౌస్లోనే ఉంటా, రాను అసెంబ్లీకి రాను అని చెప్పేసి ఆయన పాట ఆడబాడుకుంటున్నాడు, ఈయన పాట ఈడబాడుకుంటున్నాడు. మధ్యలో తెలంగాణ ప్రజలు పిచ్చోలు అవుతున్నారు. ఈయన రమ్మంటాడు, ఆయన రానంటాడు. చూద్దాం ఈసారి అసెంబ్లీకి ఆయన వస్తారా అంటే మరి ఈసారి కూడా డౌట్ కానీ చూడాలి. ఈసారి అసెంబ్లీ వానాకాలం అసెంబ్లీ సీజన్ స్టార్ట్ అయితే అప్పుడు చూడాలి. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్ అంట. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్ ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ కాల్పై విరమణకు అంగీకరించినట్లు 2 దేశాల ప్రకటనలు. శుభం, ఎండ్ కార్డు పడ్డది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం, ఎలాంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధి సంక్షేమం అంటూ భట్టి.
ఇక 56,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం. త్వరలో మరొక 30,000 ఉద్యోగాల భర్తీ. ఇక ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు ఇస్తున్నాం. ఎన్నో ఏళ్ళుగా పెండింగ్లో పడ్డ ఎస్సీ వర్గీకరణ చేసినాం. రైతు సంక్షేమానికి పెద్దపీట అంటూ బట్టి కామెంట్స్. ఫండ్స్ ఇయరు, పర్మిషన్లకు తిప్పుడే. రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, మూసీ ప్రాజెక్టు అనుమతులు, హైవేలు పెండింగ్ అంటూ కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం గుస్సాయితున్నది. సో మరి ఇది వాస్తవమే. పర్మిషన్లు ఇయర్, ఫండ్ ఇయర్ అంటే కష్టమే కదా మరి. ఇక 146 అంటే 1.46 కోట్ల ఎకరాలకు రైతు భరోసా పూర్తి. 8,744 కోట్లు రైతుల ఖాతాలో జమ. 15 ఎకరాలకు పైగా ఉన్న రైతులకు అందిన సాయం అంటూ రైతు భరోసాకు సంబంధించినటువంటి ఒక వార్త కనిపిస్తున్నది. రైట్గా తల్లిని చంపిన 10th క్లాస్ కూతురంటూ మరొక వార్త ఇక్కడ హైలైట్గా ఉంది. ప్రేమకు అడ్డుగా ఉందంటూ ప్రియుడితో కలిసి హత్య, గొంతు నులిమి సుత్తితో కొట్టి పీక కోసి మర్డర్ అంటూ మరి ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఆ వార్తా కథనం వెలుగులో కూడా రాసిరు. ఇక దిశలో చూస్తే దిశలో ఏమైనా రాసిరా అంటే సేమ్ దిశలో కూడా కూతురి కర్షకత్వం, ప్రియుడి మోజులో కన్నతల్లి దారుణ హత్య, 10వ తరగతిలోని బాలిక ప్రేమాయణం అంటూ మరి ఇక్కడ వార్త కనిపిస్తుంది. చూడండి ఇక్కడ తెలంగాణ సంస్కృతి సారథిలో గాయకురాలంట ఆమె. ఈ తల్లి తెలంగాణ సంస్కృతి సారథిలో గాయకురాలుగా పనిచేస్తుందట. ఇక ఈయననే అంట హీరో. ఈయన అందగాడు. ఈ అందగాడి ప్రేమలో పడి పాపం కన్న తల్లిని చంపుకున్నది ఈ తల్లి. అన్నం పెట్టి జోలబాడి లాలబోసి పెంచి పెద్ద చేసి బడికి పంపించి చదువుకో తల్లి అని చెప్తే 10th క్లాస్కి రాగానే పట్టుమని 16 ఏళ్ళు కూడా నిండలే. అప్పుడే ఇన్స్టాగ్రామ్లో ప్రేమించినోడి కోసం కన్న తల్లి ప్రాణం తీసుడు. సో ఈమె ఆదర్శ మహిళ. పాపం ఇటువంటి బిడ్డ ఏ తల్లి కూడా ఉండకపోవచ్చు. నిజంగా ఈ తల్లి కనుక ఈ బిడ్డ పుట్టినప్పుడే, ఈ పాప పుట్టినప్పుడే కనుక ఇట్లా చేస్తుందేమో, భవిష్యత్తులో నన్ను చంపే అవకాశం ఉంది ప్రేమతో అని తెలిసి ఉంటే అప్పుడే పురుట్లోనే చంపేసేదేమో. కానీ నా బిడ్డ నన్ను బాగా చూసుకుంటుంది, రేపు పొద్దున నన్ను చేతగాకుండా అయితే నాకు సేవలు చేస్తుందని ఈమె ఎన్నో కలలు. కానీ పాపం ఉన్నత చదువుల కోసమని ఆమెను చదివించి పెద్దగా చేస్తే ఇక ఈ ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఈ అందగాని ఒళ్ళో పడి పాపం కన్న తల్లినే చున్నితో బిగించి రాడ్తో కొట్టి చంపిందంట. సో మరి ఎందుకు ఈ సమాజం ఇట్లా ఆగమవుతున్నది? ఎందుకు ఇట్లా ఈ 16 ఏళ్ళకి ప్రేమలో పడుతున్నారు అంటే సోషల్ మీడియా ఎఫెక్ట్, పేరెంట్స్ ఎఫెక్ట్. పట్టించుకోకపోవడం కూడా ఒక ప్రాబ్లమే. అందరూ బిజీ అయిపోయారు. ఈ బిజీ లైఫ్లో వీళ్ళంతా కూడా రోజు ఇన్స్టాగ్రామ్ తోటి దోస్తాన్ చేస్తున్నారు, ఫేస్బుక్ తోటి ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. ఇక నిత్యం వాట్సాప్లో ఫోన్లు, చాటింగ్లు, మీటింగ్లు ఇవన్నీ కూడా ఊహించని పరిణామాలకు దారితీస్తూ ఉన్నాయి. రైట్గా సర్పంచ్ ఎన్నికలపై నేడు హైకోర్టు తీర్పు అంటూ 30 రోజుల గడువు కావాలన్న రాష్ట్ర ప్రభుత్వం, 2 నెలల సమయం కోరిన ఈసీ. న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ వాతావరణం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. అది కూడా చూడాలి. ఎందుకంటే 60 రోజులు టైం కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్తుంది, మరి 30 రోజులు టైం కావాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది. బట్ ఇవాళ న్యాయస్థానం తీర్పు ఎట్లుండబోతుంది అనేది చాలామంది ఎదురు చూస్తున్నారు. న్యాయస్థానం మీద ఆధారపడినది ఈ సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ కావచ్చు, నోటిఫికేషన్ కావచ్చు, ఇతర అంశం అని కూడా. కాబట్టి చూడాలి అలా ఏం జరుగుతుంది అనేది. ఇక మామ శకుని అల్లుడు శనీశ్వరుడు రైతులకు మీరేం చేశారంటూ మాట్లాడుతున్నారు. సో రైతు భరోసా విజయోత్సవ సభలో కేసీఆర్ హరీష్ రావులను సవాల్ విస్తున్న రేవంత్ రెడ్డి అని వార్త కనిపిస్తుంది. రైట్, ఇంకేమున్నాయి? తెలంగాణకు అమరాపాలి అంట. ఐఏఎస్ను రాష్ట్రానికి కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు, ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించనున్న సర్కార్. ఆత్మీయ భరోసా ఎప్పుడు ఇస్తారు? భూమి లేని కూలీల కోసం 311 కోట్లు ఖర్చు చేయలేరా? గ్రామాలకు వెళ్తే మమ్మల్ని నిలదీస్తున్నారు. మంత్రులకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల వినతులు. ఈ సీజన్లో ఒక్కరికి కూడా అందని సహాయం. గత సీజన్లో కేవలం 83,000 మందికి జమ. మొత్తం లబ్ధిదారుల సంఖ్య 5 లక్షల మంది. లబ్ధిదారులకు సమాధానాలు చెప్పలేకపోతున్నామంటూ ఎమ్మెల్యేలు చెప్తున్నారట. ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పి పెట్టారు కదా, భూమి లేని కూలీల కోసం. ఎవరైతే భూమి లేని కూలీలు ఉంటారో వాళ్ళ కోసం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పెడితే అది మరి ఇంతవరకు అందలేదు. ఇక్కడ చూడండి, గత సీజన్లో కేవలం 83,000 మందికి జమ అయిందంట. మొత్తం లబ్ధిదారుల సంఖ్య ఎంత? 5 లక్షల మంది. ఇప్పుడు 311 కోట్లు ఇస్తే వాళ్ళ లెక్క మొత్తం క్లియర్. ఏడాదికి 12,000 రూపాయలు అన్నారు. మరి ఎటుపోయింది ఈ కథ? 1,00,000కు పైగా ఇందిరమ్మ ఇల్లు గ్రౌండింగ్ అంటూ 2.37 లక్షల లబ్ధారులకు మంజూరు పత్రాలంటూ వార్త కనిపిస్తుంది. ఇప్పటి వరకు మంజూరైన మొత్తం ఇండ్లు 3 లక్షలు. స్థలం లేని అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. ఈ ఏడాది 4.50 లక్షల ఇండ్ల నిర్మాణమే లక్ష్యం.
ఒక్కొక్క ఇంటికి 40 మెట్రిక్ టన్నుల ఇసుక ఉచితం. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్స్. ఈ ఇసుక ఉచితం అని చెప్తా ఉన్నారు కాబట్టి కొంత మేలు జరుగుతుంది. రైట్, ఇంకేమున్నాయి? పురపాలక శాఖలో ప్రమోషన్లు అంటూ ఒక వార్త కనిపిస్తుంది. మరోవైపు ఇక ఉన్మాదిలా రేవంత్ మాటలు. మేడిగడ్డలో కుంగిన 2 పిల్లర్లకు రిపేర్ చేయలేని దద్దమ్మవు నువ్వు, మీ రాహుల్ గాంధీ కూడా రావణాసురుడేనా? మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సీరియస్. రైట్, ఎమ్మెల్సీ కవితకు సిపిఎం పార్టీ మద్దతు కనిపిస్తుంది. బీసీల కోసం జూలై 17న నిర్వహించే రైలు రోకోకు సపోర్ట్ చేస్తాం, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. రైట్, ఇక సర్వే మ్యాప్తోనే వివాదరహిత భూమి, సరిహద్దు వివాదాలకు పరిష్కారం అంటూ మరొక వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్గా స్వేచ్ఛలో చూస్తే, స్వేచ్ఛలో రౌడీ షీటర్ల హవా, భూ వివాదాలు, అప్పు తగాదాల్లో జోక్యం, సెటిల్మెంట్ల పేరు ఇక దండిగా వసూలు, పొలిటికల్ లీడర్లు పోలీస్ ఆఫీసర్లతో సన్నిహిత్యం, దర్జాగా దందాలు చేస్తున్న చర్యలు శూన్యం అంటూ రౌడీ షీటర్ల వార్త కూడా కనిపిస్తుంది. ఇక మేడమ్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. మేడమ్ ఈజ్ బ్యాక్ అంటూ అమరాపాలి వార్త కూడా కనిపిస్తుంది. ఇక మరి నిజాం కంటే కేసీఆర్ ఫ్యామిలీ రిచ్, ఇక 10 ఏళ్లలో దోపిడీకి అడ్డు లేదంటూ రేవంత్ కేసీఆర్పై రెచ్చిపోయినటువంటి అంశం కనిపిస్తుంది. హద్దులు దాటుతున్న హైడ్రా, చట్టానికి విరుద్ధంగా ఔటర్ బయట హల్చల్, ఇక లోపల కూల్చివేతలపై హర్షం, బయటి పనులకు బదనాం అంటూ మరొక వార్త. మధ్యాహ్నం 1:20 ఓఆర్ఆర్ బయట హైడ్రా పనులు అంటూ వార్త కనిపిస్తుంది. రైట్, ఇంకేమైనా హైలైట్గా త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ అంటూ పార్టీని మరింత పటిష్టం చేయాలని నేను స్వయంగా క్షేత్రస్థాయిలో సమీక్షిస్తా, పనిచేయని వాళ్ళ జాబితా తయారు, ఇక లోకల్ బాడీలో 99% సీట్లు గెలవాలి. పిఎస్సి మీటింగ్లో ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటూ వార్త కనిపిస్తుంది. మరోవైపు ఇక ప్రభాకర్ రావు కేసీఆర్ మనిషి, బీఆర్ఎస్ అధినేత కోసమే ట్యాపింగ్, బీఆర్ఎస్ అధినేత కోసమే ఫోన్ ట్యాపింగ్ అంటూ ఈటెల రాజేందర్ కామెంట్స్ హైలైట్ కనిపిస్తుంటే, ఇక అంతా మా ఇష్టం, కమిషనర్ ఆదేశాలు బేఖతర్, ఇక ఇష్టారాజ్యంగా సెల్లాలు తవ్వకాలు అడ్డుకొని టౌన్ ప్లానింగ్ అధికారులు అమలు కాని ప్రమాద నివారణ చర్యలంటూ మరొక వార్త హైలైట్గా కనిపిస్తుంది. రైట్, ఇక జూబ్లీహిల్స్పై గురి, సిట్టింగ్ స్థానం నిలబెట్టుకునేందుకు కసరత్తు, నియోజకవర్గాల్లో డివిజన్ల వారీగా మాగంటి సంస్మరణ సభలు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి బాధ్యతలు, మాగంటి భార్య సునీతకు టికెట్, ఇక సుముఖంగా పార్టీ అధిష్టానం, ఇప్పటికే టికెట్ ఆశిస్తున్న పలువురు నేతలంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్, నమస్తే తెలంగాణ చూస్తే ఏముంది? నమస్తే తెలంగాణలో పింఛన్ వాటాలో వంచన అంటూ వార్త కనిపిస్తుంది. ఏముంది? పింఛన్ వాటాలో వంచన, 2.2 లక్షల మంది ఉద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ చొకారనంట. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సొమ్ము సొంత ఖర్చులకు మళ్లింపు, 13 నెలలుగా ఉద్యోగుల తన వాటా జమ చేయని ప్రభుత్వం, ఇప్పటికే 2,600 కోట్లకు పైగా నష్టపోయిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, నెలకు 200 కోట్లు చెల్లించకుండా రేవంత్ సర్కార్ తాత్సర్యం, ఇక భవిష్యత్తులో పెన్షన్ మొత్తం తగ్గే ప్రమాదం, ఉద్యోగుల ఆందోళన, ఇక సిపిఎస్ రద్దు హామీని అటకెక్కించి భవిష్యత్తు నిధితో బంతాట అంటూ వార్త మనకు హైలైట్గా కనిపిస్తుంది. ఇక మరోవైపు లోటు వర్షం లోట సేద్యం అంటూ వార్త కనిపిస్తుంది. వర్షాలు పడక పాపం చెట్లకు మొక్కలకు నీళ్లు పోస్తున్నటువంటిది మనకు హైలైట్గా కనిపిస్తుంది రైతులు. ఇక మరోవైపు స్థానిక ఎన్నికలపై నేడు తీర్పు, ఏడాదిన్నరగా కాలయాపనపై పిటిషన్లు, హైకోర్టులో ఇప్పటికే ముగిసిన వాదనలు అంటూ వార్త. ఇవాళ తీర్పు ఎట్టుడబోతుందో చూడాలి. ఇక స్థానిక భయం, సీఎం దూరం, ఎన్నికల బాధ్యత నుంచి తప్పుకున్న రేవంత్, ప్రజల్లో వ్యతిరేకత తప్పదని తెలివిగా వెనక్కి, జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులపైన అభ్యర్థుల భారం, స్థానిక ఎన్నికల్లో గెలుపు కష్టమేనని సంకేతాలంటూ మరొక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేస్తున్నారు, ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, బనకచెర్లపై అసెంబ్లీలో చర్చ పెడదాం, రైతు భరోసా విజయోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ అంటూ ఓ వార్త. రైట్గా సీజ్ ఫైర్ అనేది హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు డబ్బులు లేవంటూనే దుబారా, భారత్ సమ్మిట్కు 30 కోట్లు ఖర్చు, రేవంత్ నిర్ణయాలు వివాదాస్పదం, అడ్డగోలుగా ప్రజాధనం వెచ్చింపు, ఆర్టీఐ పిటిషన్లో అస్పష్టత జవాబు, ఖర్చుల వివరాలు లేవన్న టీజీటీపీసీ, ఇక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు 700 కోట్లు ఊతమిచ్చిన ఈ కార్ రేస్ మాత్రం బంద్ అంటూ మరొక వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్, ఇవి ఇవాళ వరకు ఉన్నటువంటి హెడ్లైన్స్ అన్నీ మనం క్లియర్గా హెడ్లైన్ చూస్తే